వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. మహాలక్ష్మి, ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. రంగయ్య, రిపోర్ట్ ఇచ్చావు కదా, ఇక నువ్వేం దిగులు పడకు. నీ కూతుర్ని నాశనం చేసిన వాళ్ళను చట్టం పట్టుకుని కడగడాల్లో పెట్టి తీరుతుంది. రంగయ్య, మనలాంటి పేదోళ్ళకి వీళ్ళ దగ్గర న్యాయం జరగదు. ఈ పోలీసు వాళ్ళు పెద్దోళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. డబ్బున్నోళ్ళు పిల్లలు తప్పు చేసినా వాళ్ళని చేయరు. అయితే మనకి న్యాయమే జరగదంటావా కోపై మావ? జరుగుతుంది. మనలాంటి వాళ్ళకి న్యాయం జరిపే మనిషి ఒకడే ఒకడున్నాడు. ఎవరతను? పరశురాం బాబు. పరశురాం బాబా? ధనవంతులమని కళ్ళు మూసుకుని ప్రవర్తించే వీళ్ళని ఖరీదైన హాస్పిటల్లో చేర్చి బిల్లులను వాళ్ళ తల్లిదండ్రులకు పంపించండి.
ఏమిటి నువ్వు చెప్పేది? ఆ గోవిందయ్య గాడు ఈ మటన్ కత్తి మస్తాన మాటే కాదంటాడా? కాదన్న వాడి నోటితోనే అవుననిపించాలి. గోవిందయ్య, హోటల్ ఖాళీ చేస్తావా లేదా? ఈ మస్తాన్ దాదా ఈ సెంటర్ లో ఈ స్థలం మీద మోజుపడ్డట్టు ముందుగానే కబురు పెట్టాడు. ఇంకా ఖాళీ చేయలేదు. నా కుటుంబం బతుకుతున్నది ఈ హోటల్ మీద. పైసా పైసా కూడబెట్టి స్థలం కొన్నాను, ఈ హోటల్ కట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నీకు అప్పగించాలా? చస్త ఖాళీ చేయను. ఖాళీ చెయ్యకపోతే చేయిస్తాం బే. ఎలాగో తెలుసా? ఇలా నమస్కారం బాబు. రంగయ్య, గోవిందయ్య ఎక్కడ? లోపల ఉన్నాడు బాబు. అయ్యగారు, పాపం ఈ గోవిందయ్య భార్య మొన్ననే లారీ ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు ఆ పాపిష్టి వాళ్ల కారణంగా అతని కాలు పూర్తిగా దెబ్బతినేసింది. తల్లి లేని ఆ బిడ్డకి తండ్రి కూడా ఇప్పుడు కుంటివాడైపోతే ఇంకా దిక్కేమిటి బాబు? అమాయకుల మీద ఇలా అఘాయిత్యాలు చేసి ఆ రాక్షసుల పాపం ఎప్పుడు పండుతుంది బాబు? సిస్టర్, ఇతని తక్షణ ఆపరేషన్ థియేటర్ చేర్చే ఏర్పాట్లు చేయండి. వెంటనే కాల్ ఆపరేట్ చేసి తీసేయాలి. మా నాన్నగారు కాల్ తీయడానికి వీల్లేదు. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, మా నాన్నగారు కాల్ తీసేయొద్దు. తీసేకి తప్పదు బాబు, లేకపోతే కాలు కుళ్ళిపోయి శరీరం అంతా విషం వ్యాపించి ప్రాణానికే ముప్పు రావచ్చు. డాక్టర్, గోవిందయ్య కాలు తీసేయడానికి వీల్లేదు. అతని ప్రాణానికి ప్రమాదం జరగడానికి అంతకంటే వీల్లేదు. వెంటనే ఫారెన్ రిటర్న్ చీఫ్ సర్జన్ డాక్టర్ ముఖర్జీకి కబురు చేయండి. వాట్? ఇండియాలో కల్లా పెద్ద సర్జన్ డాక్టర్ ముఖర్జీని ఈ కేసు కోసం పిలవమంటారా? ఆయన ఎందుకు వస్తారు సార్? వచ్చి తీరతాడు. పిలిచింది పరశురామని తెలిస్తే డాక్టర్ ముఖర్జీయే కాదు, దేవుడైనా దిగి వస్తాడు. కేశవా? ఎస్ బాస్. గోవిందయ్య మీద ప్రతాపం చూపించిన మనుషులెవరు? మస్తాన్ ముఠా మనుషులు బాస్. ఇక్కడ సంతకం పెట్టు. ఏమిటిది? అది ప్రభుత్వపు కోర్టు ద్వారా కాక ఈ పరశురాం కోర్టు ద్వారా జారీ చేయబడిన ధర్మసమ్మతమైన ఒడంబడిక పత్రం. అవును, నువ్వు అమాయకుడైన ఆ గోవిందయ్యను బలం బలగం ఉంది కదా అని అతన్ని అవిటివాణ్ణి చేశావు. అతనికి అండ ఆధారమైన ఈ హోటల్ని నాశనం చేశావు. అతనికి అన్యాయం చేశావు. అందుకు నిజంగానే నిన్ను ఈ లోకం నుంచి పంపినా తప్పులేదు. కానీ జాలుగుండుతో నిన్ను హోటల్ నుంచి బయటికి పంపిస్తున్నాను. ఏమిటి? ఏమిటిది? అచ్చ తెలుగులో చెప్పినా నీకు అర్థం కాలేదా? ఈ రోజు నుంచి ఈ హోటల్ గోవిందయ్యకు చెందుతుంది. మరి మరి నా పరిస్థితి? అది నాకు అనవసరం. చూడు మస్తాన్, అనుకున్న పని జరగకపోతే నువ్వు మనుషుల కాళ్ళు చేతులు విరుస్తావని విన్నాను. నేను అనుకున్న పని జరగకపోతే మనిషి మెడ విరుస్తాను. అర్థమైంది అనుకుంటాను. పెట్టు సంతకం. కేశవ, వెళ్ళి కారు సిద్ధం చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలి బాస్? ఆ పంకజ్ ఇంటికేనా? తెలిసి కూడా ఎందుకు అడగడం కేశవ? మీకంటే వయసులో పెద్దవాడిని. కొన్నాళ్ళుగా మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోరు కదా? చెప్పు కేశవ, చెప్పు. ఏం లేదు, డబ్బుతో కొనుక్కునే ఆడదాని పొందులో మగాడికి సుఖం దొరుకుతుందేమో గాని శాంతి దొరకదు. అందుకే నా మాట విని మీరెవరైనా ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే. కేశవ, పెళ్లి అనే పదం వింటే నా గుండె మండే కొండలా మారిపోతుంది. బాధ పెట్టే గతం మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర తీసుకురావద్దు కేశవ, తీసుకురావద్దు. కొన్ని మర్చిపోవడం కోసమే సొమ్ముతో కొన్న ఈ ఆల్కహాల్ని ఆడదాన్ని నమ్ముకోవాల్సి వస్తుంది. వెలుగు చీకట్ల మధ్య, ఆటుపోటుల మధ్య ఇలాగే సాగిపోతూ అంతమవ్వాలి బ్రతుకు. అర్థమైందా? అలాగే బాస్. హలో రాజా. నమస్తే.
జమీందార్ రఘుపతిరావు గారి కుమారుడు రాజా విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఘనమైన స్వాగతం ఇవ్వడం జరిగింది. రాజా గౌరవార్థం రేపు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరగబోతోంది. నీ కారణంగానే నా జీవితం ఇలా మలుపు తిరిగిందిరా. లేకపోతే నా రాధతో నా బ్రతుకు గతంలో లాగే తీయటి పాటలా సాగిపోతూ ఉండేది. మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు జరుగుతుందంటావు? సరిగ్గా మన పెళ్ళైన ఏడాదికి. ఎప్పుడు నువ్వు నీ జోకులను అక్కడికి నువ్వు ఏదో తక్కువ తిన్నట్టు. సరే నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. హలో బ్యూటీ. ఎవరు నువ్వు? రాజా, ఒంటరిగా ఉన్నావుగా, జంట కలుద్దామని. ఈ రాజా పట్టుకున్న దేన్ని ఓ పట్టాన వదలడం. ఈ పొగర కారణం ఆ పరశురాముణ్ణి చూసుకునేగా. నే తలుచుకున్నానంటే ఆ రాముణ్ణి అడవులకు పంపించగలనే. మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావే? ముచ్చటైన నీ పెదాలతో ముద్దు పెట్టుకుంటావా? ఎంత పొగర నీకు? ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం కాదురా. నీకంతగా ధైర్యం ఉంటే నాతో చూసుకోరా. అన్నే కొడతావా? నేను ముచ్చట పడ్డ రాదా నీకెలా దక్కుందో నేను చూస్తాను. రాధా, ఇంకా ఎందుకలా నీలో నువ్వు బాధపడతావు? వాడికి తగిన బుద్ధి చెప్పానుగా. నేను బాధపడేది వాడు పట్టుకున్న విషయం తలుచుకొని కాదు, పెళ్లి కానీ నా పరిస్థితి తలుచుకొని. రాధా, నీ భయం నాకు అర్థమైంది. ఇంతకాలం ఉద్యోగం కోసం ఆగానే తప్ప నిన్ను దూరంగా ఉంచాలని కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మన పెళ్ళై నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు. రేపే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. రాధా, మనిషిలాగా మగాడిలాగా ధైర్యంగా ముందుకొచ్చి దెబ్బతీయలేక చాటు నుంచి తుపాకీతో కాల్చి నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణం తీసిన నిన్ను నేను వదలరా. ఎవరా నువ్వు? 1000 ఏళ్ళు ఆమె బ్రతుకుని, తీయటి ఆమె కలల్ని, దీపం లాంటి ఆ దేవతని బూడిద చేసిన నిన్ను క్షమించడానికి వీలేదురా. హలో, పోలీస్ స్టేషన్. ఈ పరశురాముడి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ ఎంత చూస్తాను. చంపొద్దు మిస్టర్. పట్టపగలు పెద్ద మనిషి ఇంట్లో ప్రవేశించి హత్య చేయాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇన్స్పెక్టర్, దోషిని నేను కాదు. పట్టపగలు పవిత్రమైన ఆలయం ముందు కొత్త పెళ్లి కూతురిని దయాదాక్షిణ్యం లేకుండా దారుణంగా హత్య చేసిన అంతకుడు వాడు. నేరస్తుడిని నేను కాదు ఇన్స్పెక్టర్, వాడు వాడు. షట్ అప్, అరెస్ట్ హిమ్. అర్థమైంది ఇన్స్పెక్టర్, అర్థమైంది. అన్యాయమైన పేదవాడి ఆర్తనాదాన్ని మీ చట్టం పట్టించుకోదు. దారుణంగా దెబ్బతిన్న దీనమైన పేదవాడికి అన్నిటికీ మీ కోర్టులు న్యాయం చెయ్యవు. కాకి బట్టలు, నల్ల కోట్లు, న్యాయస్థానాలు అన్ని డబ్బు కమ్ముడిపోతున్న ఈ లోకంలో
సర్వనాశనమయ్యేది పేదవాడి. అలాంటి వాడి కోసం, వాడి కన్నీళ్లు తుడవడం కోసం, వాడి కష్టాల్ని పోగొట్టడం కోసం ఈ రాముడు పరశురాముడై ఓ కొత్త న్యాయస్థానాన్ని సృష్టిస్తాడు. అక్కడ నిజమైన దోషులందరినీ నిలబడతాడు. జమీందార్ రఘుపతిరావు కొడుకు రాజా గౌరవార్థం రేపు వాళ్ళ ఇంట్లో పండుగ జరగబోతోంది. ఆ పండుగలో రాజా ఉండకూడదు. ఆ సమయానికి వాడు ఈ పరశురాం న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడి ఉండాలి. అండర్స్టాండ్? ఎస్ బాస్. బాబు రాజా, నువ్వు ఫారిన్ నుండి వచ్చిన శుభ సందర్భంలో నిన్ను కలవాలని మన ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా రావాలి. మీరు పదండి డాడీ, నేను వెనకే వచ్చేస్తాను. విదేశాలకు పారిపోయినా నీ జ్ఞాపక శక్తి ఏ మాత్రం తగ్గనందుకు చాలా సంతోషం. నా పేరుతో పాటే నువ్వు నాకు చేసిన అన్యాయం కూడా గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పేది విను. షట్ అప్! నేను చెప్పేది నువ్వే వినాలి. దేవత లాంటి నా ఇల్లాలిని దారుణంగా కాల్చి చంపిన నీకు నేను ప్రతిఫలం ముట్ట చెప్పాలిగా. ప్లీజ్ నన్నేం చేయదు. నాకేదైనా జరిగితే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు. రాజా, ఈ రోజు నీ వాళ్ళ గురించి ఆలోచించుకునే నువ్వు ఒక పచ్చని కాపురాన్ని ఆదిలోనే అంతం చేశావు. అందుకు ఈ రోజు అనుభవించి తీరుతావు. అయినా చావడం బ్రతకడం అనేది నా చేతుల్లో ఉంచుకోక విధి చేతుల్లో ఉంచుతున్నాను. ఇదిగో, వీటిలో ఒక్కొక్క రివాల్వర్ ఉంది. ఒక్కొక్క రివాల్వర్ కి ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే ఉంది. ఒకటి నా కోసం, ఇంకొకటి నీ కోసం. వద్దు పరశురాం, నన్ను చంపొద్దు. నన్ను వదిలే పరశురాం. దండం పెట్ట పరశురాం, నన్ను వదిలే పరశురాం. ప్లీజ్ నన్ను చంపొద్దు. నన్ను వదిలే. పరశురాం పరశురాం పరశురాం. ఎవడి పరశురాం? న్యాయాలు తీర్పు చెప్పే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? తనకు నేరస్తు అనిపించే వాళ్ళను శిక్షించే హక్కు ఇతనికి ఎక్కడిది? తనకు నచ్చని వాళ్ళను దెబ్బతీసి తను మెచ్చిన వాళ్ళని చేరదీసే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? ఐశ్వర్యవంతుల బిడ్డల్ని అదరగొట్టి అధికారులను అడ్డు తప్పించుకు తిరిగే ఇతన్ని పట్టి శిక్షించే అవకాశమే లేదా? సార్, ఈ పరశురాం చాలా తెలివైనవాడు. తలుచుకున్న పని చేస్తాడు. చేసిన పనికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేస్తాడు. మన డిపార్ట్మెంట్ ఎంత తెలివిగా వాళ్ళ పనినా తప్పించుకు తిరుగుతున్నాడు సార్. తప్పించుకుంటున్నాడని ఊరుకుంటే అది మన డిపార్ట్మెంట్ తప్పవుతుంది. అతన్ని ఏ విధంగానైనా చట్టం పట్టుకు తీరాలి. పరశురామును ఒకసారి పిలిపించండి. ఓకే సార్. మిస్టర్ పరశురాం, నేను అడిగే ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ రంగారావు సార్, మీరు మా లాయర్. చట్టం గురించి మీకు తెలుసు, న్యాయం గురించి ఆయనకు తెలుసు. కనుక మీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగింది నేను కాదు, ఆయన. ఐసి, ఇంతకీ మీకు తెలుసున్నదేమిటో? ఒకే మాటతో ఒకే బాటలో నీటుగా సూటిగా నడిచిపోవడమే నాకు తెలుసు. నేను వెళ్ళి రావచ్చుగా? యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ శేఖర్ సార్, నువ్వన్నట్టు ఈ పరశురాం ఓ పట్టాన మనకి చిక్కే మనిషి కాడు. ఇతని కేసు హ్యాండిల్ చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు సార్? వైజాగ్ పోలీస్ ఏఎస్పీ మిస్టర్ విజయ్. వాట్? నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఐ విల్ స్మాష్ దోస్ బాస్టర్డ్స్.
మిస్టర్ విజయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరపతిని పరువుని పెంచి నీలాంటి పోలీస్ ఆఫీసర్ను చూసి గర్వపడుతున్నాను. నీ సాహసాన్ని గుర్తుగా మన డిపార్ట్మెంట్ తరపున నీకు బంగారు పథకాన్ని కానుగ్గా అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బంగారు పథకం నా బాధ్యతని మరింత పెంచింది. బాధ్యత ఎంత పెరిగినా దాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావనే నమ్మకం నాకుంది మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. బట్ వన్ థింగ్, ఇక నుంచి నీ విజయాలు వినటమే తప్ప చూసి ఆనందించే అవకాశం నాకు లేదు. అదేమిటి సార్? విజయ్, నిన్ను ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ పంపమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన ఆర్డర్స్ వచ్చాయి. హైదరాబాద్ ట్రాన్స్ఫరా? అవును. ఎవరూ సాల్వ్ చేయలేని ఒక ముఖ్యమైన కేసు విషయంలో నిన్ను అక్కడికి పంపించమని అక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. మిస్టర్ విజయ్, పేరుకు తగ్గట్టుగానే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తావని ఆశిస్తూ సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి, అక్కడే ఒక క్షణం ఆగండి శ్రీవారు. శ్రీమతి గారి ఆజ్ఞ పాటించక తప్పదుగా. ఇంతకీ ఏమిటో కథ? అబ్బా సరిగ్గా నిలబడండి. అది సరే గాని ఏమిటి కథ? ఏముంది, ఊరు వాడా మెచ్చుకున్నంత సాహసాలు చేసి ఎవరికి రాని మెడల్ సంపాదించారుగా. ఎవరి దృష్టి అయినా పడొచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఎవరి దృష్టి అయినా నా మీద పడి నాకు దిష్టి తగలచ్చు. కానీ ఇలా హారతి పళ్ళం చుట్టూ తిప్పి దిష్టి తీయడం కంటే ఒక పవర్ఫుల్ పద్ధతిని ఈ మధ్యనే ఒక సన్యాసి కొత్తగా కనిపెట్టాడు. పవర్ఫుల్ పద్ధత? అవును. ఆ పద్ధతి అనుసరించి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున ఎప్పుడైనా సరే తీయచ్చు. అలా గనక దిష్టి తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తగలదు. ఏమిటండి అంత గొప్ప పద్ధతి? దానికి ఏం చేయాలంటారు? చెప్తాగా, పద. ఇలా కూర్చో. కూర్చున్నావుగా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నావుగా, ఇప్పుడు ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు. ఏమిటండి మీ తరపున తెచ్చా ఉన్నాయి, ఎవరు చూస్తే సంబరపడతారు. ఇంటికి వెళ్ళి రిహార్సల్ చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళని బట్టి టేకులు కూడా చేసుకుంటారు. సరే కానీ నేను వెళ్ళి బయట తలిపేసి వస్తాను. ఏమిటండి హడావుడి? నీకు అద్భుతమైన విషయం చెప్పాలని వచ్చాను. అసలు విషయం మర్చిపోయాను. మీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయం నేను చెప్పకుండా నీకెలా తెలిసిందబ్బా? గోల్డ్ మెడల్ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని మాత్రం పరిశోధన చేయలేనా? నా కోసం నువ్వు ఆఫీసుకు ఫోన్ చేసి ఉంటావు. అక్కడ ఏ ఇన్స్పెక్టర్ నీకు ఈ వార్త చెప్పుంటాడు. గొప్ప కనిపెట్టారండి. ముందు ఈ విషయం మీ చెల్లితో చెప్పండి. ఏమిటన్నయ్యా, ఎందుకు ఆఫ్ చేసావు? నాకు తెలియకూడతాను చెల్లెమ్మా. రాత్రి పగలు ఈ టేప్ రికార్డర్కి రెస్ట్ అనేది ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టుకుంటావు కదా, నీకు విసిగనిపిస్తుంది? మ్యూజిక్ వింటవా? నేను కాలక్షేపానికి మ్యూజిక్ వింటూ కూర్చోలేదన్నయ్యా. మరేం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1 2 3 go. ఫ్యాంటాస్టిక్. ఈ ఎక్సర్సైజ్ కంటే మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి చెప్పనా? ఒళ్ళు వంచి ఇంట్లో సామానంతా ప్యాక్ చేయడం. సామాన్లన్నీ ప్యాక్ చేయడమా? ఎందుకని? నాకు ట్రాన్స్ఫర్ అయింది కనుక మన ఇక్కడి నుంచి జెండా ఎత్తేస్తున్నాం. ఏ ఊరికన్నయ్యా? ఎక్కడికో విన్నావంటే ఎగిరి గంతేస్తాం. అబ్బా నన్ను ఊరించుకు చెప్పు అన్నయ్యా. చెప్పు. ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్ వండర్ఫుల్. నిజంగా మా అన్నయ్య సో గ్రేట్. అన్నట్టన్నయ్య, ఇందాక ఉదయం చెప్పింది నీ సాహసానికి మెచ్చి నీ డిపార్ట్మెంట్ మళ్ళీ నీకు గోల్డ్ మెడల్ ఇచ్చిందటగా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడున్న గోల్డ్ మెడల్స్ కాకుండా ఇంకా 100,000 మెడల్స్ రావాలి. అవి తల నుంచి కాళ్ళ వరకు తగిలించుకోగా ఇంకా చోట్లేక మరికొన్ని మిగిలిపోవాలి. అవి నీ చెల్లెమ్మ తగిలించుకోవాలి. అది సరే, నిజంగానే ఈ బంగారు పథకాలన్నీ నీ సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఇచ్చినవేనా అన్నయ్య? కాదమ్మా. అసలు ఏమిటో చెప్పనా? ఇవన్నీ నేను బజార్ నుంచి కొనుక్కొచ్చాను.